ఇప్పుడు మన పిసిసి గారు అధ్యక్షుడైన పెద్దలు షర్మిల గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. చెక్. ఆలూరు ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయన్నా? అవునా? ఏది వేడిగా ఉంది, ఎండాకాలమా ఎన్నికలా? ఎంత ఇస్తారట ఓటుకి? 4,000, 5,000? ఏమంటుంది పెద్దమ్మా? సిగ్గుపడుతుంది ఇప్పుడు. అన్నా, అమ్మా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎందుకంటే మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే. మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏది పడితే అది మాఫియాలు చేసి సంపాదించిన డబ్బులే. తీసుకోండి, కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని మీ ఆలోచన చెప్పాలి, మీ మనస్సాక్షి చెప్పాలి. మంచి వాళ్లకు ఓట్లు వేయకపోతే వాళ్ళు మీ మీద పరిపాలన చేస్తారు, మిమ్మల్ని తొక్కేటట్టు. మీ బిడ్డలు, మీ బిడ్డల భవిష్యత్తు మొత్తం అన్నీ నాశనం అయిపోతాయి. ఆలోచన చేయండి. 5 సంవత్సరాల కింద ఎన్నికలు వచ్చాయి, మీరు ఓట్లేశారు, గెలిపించారు, అవునా? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? గుమ్మనూరు జయరాం. ఎలా చేశాడన్నా పరిపాలన? 5 సంవత్సరాలు ఏమైనా పనికొచ్చాడా? ఏమైనా చేశాడా మీకోసం? ఆలూరు నియోజకవర్గం కనీసం ఒక్క ఇంతన్నా అభివృద్ధి చెందిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసుకున్నారా? ఒక్క రకంగానైనా బాగుపడ్డారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మంత్రి కూడా అట కదా. ఏం మంత్రి? కార్మిక మంత్రి, కార్మిక శాఖ మంత్రి. ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి? మీరు ఓట్లేసి గెలిపిస్తే మంత్రి కూడా అయ్యాడట కదా. బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయమ్మా? కార్మిక శాఖ మంత్రి అట. ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. వచ్చినాయా? వచ్చినాయమ్మా? ఇప్పుడేమో ఇక్కడ పనికిరాడని పక్కన ఎక్కడో గుంతకల్లో వేశారట కదా. అంటే ఒక చోట చెత్త తీసి ఇంకో చోట వేయడం అన్నమాట. ఆ క్యాండిడేట్ మంచోడైతే, మళ్ళీ ఓట్లు పడేటట్టయితే ఇక్కడే నిలబెట్టవచ్చు కదా. మళ్ళీ పక్కన ఎందుకు పంపించాలి? ఇక్కడ ఫెయిల్ అయ్యాడనే కదా ఇంకో చోటికి పంపిస్తున్నారు. ఆలోచన చేయండి. ఎవరికి ఓట్లేస్తున్నాం, ఎందుకు ఓట్లేస్తున్నామని ఆలోచన చేయండి. ఎన్ని మాటలు చెప్పారు? 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాలలో మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద వచ్చి ఉండాల్సింది. వచ్చిందా? చంద్రబాబు గారు వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? చంద్రబాబు గారి వాళ్ళ చేతనైందా ఒక రాజధాని కట్టడం? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతనైందా ఒక రాజధాని కట్టడం? కనీస ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఒకవైపు చంద్రబాబు గారు విస్మరించారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు. కేవలం బీజేపీతో వాళ్ళ దోస్తీ కోసం. పోనీ ఒకరైనా రాజధాని కట్టారా అంటే ఉందా రాజధాని? పక్కన బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం. మనకేముందన్నా? ఏముంది? చిప్ప. ఏముంది? మనకేం మిగిలింది? ఏం చేశారు వీళ్ళు? గుండు సున్నా మిగిల్చారు. ఆలోచన చేయండి. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే 5 సంవత్సరాల కింద ఈ ఊర్లోనే మీటింగ్ పెట్టి ఎన్ని మాటలు చెప్పారు? వేదావతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పలేదా? 80,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు?
మరి 5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి. ఎందుకు అవ్వలేదన్నా వేదావతి ప్రాజెక్టు? ఎందుకు అవ్వలేదట? ఎప్పుడన్నా మీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి ఎందుకు అవ్వలేదు అని చెప్పారా? మళ్ళీ వచ్చారట. ఇక్కడ దారిలో వస్తుంటే చూసాం, ఒక శిలా పథకం ఏమో రాజశేఖర రెడ్డి గారు వేశారు, దాని పక్కనే 2 అడుగులు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు శిలా పథకం వేశారు. పోనీ ప్రాజెక్ట్ ఏదైనా మొదలైందంటే ఇంకా ప్రాజెక్టే మొదలు కాలేదట. ఎందుకని? శిలా పథకాల ప్రభుత్వంలా మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా అంతే. రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేశారు, మళ్ళీ చంద్రబాబు గారు చెల్లి చేశారట, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి చేశారట, మళ్ళీ ఇంకోసారి ఈ మధ్య చేశారట. ఇలా అన్ని శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైతే మరి ప్రజలు ఎప్పుడు బాగుపడాలి? రాష్ట్రం ఎప్పుడు బాగుపడాలి? ఒక్క రకంగానైనా మేలు జరుగుతుందా? ఇక్కడ టమోటా ఎక్కువ పండిస్తారు. పోనీ టమోటా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పలేదా? వచ్చిందా అన్న? ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిందా? కోల్డ్ స్టోరేజ్ వచ్చిందా? 5 సంవత్సరాలు అయింది, ఇంకా రాకపోతే ఇంకా ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఓట్లేస్తే వస్తుందా? ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసినా ఒకటే, డ్రైనేజ్లో ఓటు వేసేసినా ఒకటే, వేస్ట్ చేసుకున్నా ఒకటే. వాస్తవం కదా? ఇలాంటి చెత్త వాళ్ళకు వేస్తే ఇక్కడ చెత్త సరిపోలేదని ఈ చెత్తను తీసుకెళ్లి గుంతకల్లో వేశారట. ఆలోచన చేయండి. టమాటా పండిస్తే ధర వస్తే వచ్చినట్టు, రాకపోతే ఇక రైతు ఆత్మహత్య చేసుకున్నట్టే. వాస్తవం కదా? ఉందా? టమాటాకు ధర ఉందా? మద్దతు ధర ఉందా? ఈరోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పెట్టుకొని 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, ఏ రైతు మద్దతు ధర లేకుండా అమ్ముకునే అవసరం లేదు అని చెప్పారు. చేశారా? 5 సంవత్సరాలు అయింది, కనీసం ఒక్క సంవత్సరమైనా 3000 కోట్లు రైతుల మద్దతు ధర కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టలేదు. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద చెప్పారు 4000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టం కింద ఒక నిధి ఏర్పాటు చేస్తాము ప్రతి సంవత్సరము అన్నారు. ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే ఒక్క సంవత్సరమైనా పంట నష్టపరిహారం వచ్చిందన్నా? వచ్చిందా? రాలేదు. కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా? లేదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రాజును చేశాడు. రాజశేఖర రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకున్నాడు, రుణమాఫీ చేశారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు అప్పు లేని రైతున్నాడా? మొత్తం రైతులందరినీ అప్పులు పాలు చేశారు, ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు. పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఉన్న వాళ్ళకి. ఇక లేని బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎంతమంది వలసలు పోతున్నారు? ఏమా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఆలోచన చేయండి అన్నా. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడే పార్టీ.